హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సమయానికి ప్రత్యక్ష సాక్షిని క్రిష్ తీసుకురావడంతో విడుదలైన విశ్వనాథం సంతోషంతో క్రిష్ని కౌలించుకున్న సత్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ధనుంజయ్ కోర్టుకి వెళ్ళిన దారిలో రౌడీలైతే అడ్డుపడి ధనుంజయ్ని కోర్టుకి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటారు. ఇంతలో క్రిష్ వచ్చి ధనుంజయ్ని కాపాడుతాడు. మీరెవరండి అని చెప్పేసి అనగానే, నాకు కావాల్సిన వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను, వెళ్ళి మీరు పని చూడండి అని చెప్పేసి అనగానే ఇంకా ధనుంజయ్ అయితే కోర్టుకైతే బయలుదేరుతాడు. ఇంకొక పక్క క్రిష్ అయితే ఎలాగైనా సరే విశ్వనాథం గారు బయటికి రావాలి, సత్య బాధపడకూడదు అని చెప్పేసి సత్య కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి క్రిష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడితో కట్ చేస్తే ధనుంజయ్ కోర్టుకైతే వెళ్తాడు. ఇంకా కోర్టులో అందరూ కూర్చుంటుండగా ఇంకా ధనుంజయ్కి ఆ ఖాళీ కోసం నిర్మించిన లాయర్ అయితే నా క్లయింట్కి కావాలని అన్యాయం జరిగింది, తను ఉద్దేశపూర్వకంగానే చంపేశారు, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చంపారు అని చెప్పేసి అంటూ ఉంటారు లాయర్ గారు. ఇంకా ధనుంజయ్ అయితే అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని చెప్పేసి అనగానే, మీరు కాస్త సైలెన్స్గా ఉండండి, ఫస్ట్ ఈయన మాటనివ్వండి అని చెప్పేసి జడ్జి గారు అయితే అంటారు. ఇంకా ఖాళీ లాయర్ అయితే అవును, నా క్లయింట్ని ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఈ తండ్రి కొడుకులు పలానా ప్లేస్కి రమ్మని పిలిచి చంపేశారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ధనుంజయ్ అయితే మేము మాట్లాడొచ్చా అని చెప్పేసి అంటాడు. ఇక అతనైతే కూర్చోగానే ధనుంజయ్ అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ ఒక కాలేజ్ లెక్చరర్, తను ఎంతోమంది ప్రజలకి విద్యార్థులకి తను చదువు చెప్పించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒక మనిషిని ఎందుకు చంపాలనుకుంటారు యువర్ ఆనర్? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే నా క్లయింట్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు చదివి మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళని ఎవరినైనా అడిగితే చెప్తారు తను ఎలాంటి వారు, ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఇక జడ్జి గారు అయితే కోర్టుకు కావాల్సింది ఇక మంచి చెడు కాదు, కోర్టుకు కావాల్సింది కేవలం కోర్టుకి ఆధారాలు ఉంటేనే అప్పుడు మేము నిర్దోషిగా విడుదల చేస్తాము అని చెప్పేసి కోర్టులో జడ్జి గారు అనేసరికి ఇంకా ధనుంజయ్ అయితే ఖచ్చితమైన ఆధారం అయితే ఉంది యువర్ ఆనర్, నాకు 24 గంటల టైం ఇస్తే నేను ఆధారాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి ధనుంజయ్ అయితే అంటాడు. ఇక జడ్జి అయితే ఖచ్చితమైన ఆధారం లేకపోవడం వల్ల నేను 24 గంటలు టైం ఇస్తున్నాను, 24 గంటల్లో మీరు ఆధారాన్ని తీసుకురాకపోతే మేము విశ్వనాథ్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది, తనే ఇంకా నిర్దోషిగా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ధనుంజయ్కి చెప్తూ ఉంటారు జడ్జి గారు. ఇంకా ఆ మాట విన్న సత్య అలాగే సంధ్య ఇద్దరు బాధపడిపోతూ ఉంటారు. ఇక్కడితో కట్ చేస్తే ఇంకా బయటకు వచ్చాక ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ప్రత్యక్ష సాక్షిని తీసుకురావాలి, తీసుకొస్తే కానీ మీ నాన్నని విడిపించడం చాలా కష్టం అని చెప్పేసి ధనుంజయ్ అనేసరికి ఇంకా సత్య అయితే లాయర్ గారు మీరు అలా అనకండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య బాధపడుతూ. ఇక ధనుంజయ్ అయితే మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి సత్య వాళ్ళ అన్నయ్యకి మీరు ఆలోచించండి, ఖచ్చితంగా సాక్షి దొరుకుతారు, ప్రత్యక్ష సాక్షి ఉంటే కానీ మీ నాన్నని మనం విడిపించలేము అని చెప్పేసి ధనుంజయ్ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ ఎటువంటి వెళ్ళిపోయాక సత్య అయితే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా సత్య ఏడుస్తుండగా అప్పుడే క్రిష్ అయితే వస్తాడు. ఏమైంది సత్య అని చెప్పేసి అనగానే ఇంకా సత్య ఏడుస్తూ నాన్నని విడిపించడం ఇంకా మా వల్ల కాదేమో, కోర్టులో ప్రత్యక్ష సాక్షి ఉంటే కానీ ప్రత్యక్ష సాక్షి ఉంటే కానీ నాన్నని విడిపించలేము, నాకు ఇంకా నమ్మకం పోతుంది అని చెప్పేసి సత్య బాధపడుతుండగా ఇంకా క్రిష్ అయితే సత్య నువ్వు బాధపడకు, మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది అని చెప్పేసి క్రిష్ అయితే బయటకైతే వచ్చేస్తాడు. ఎలాగైనా సరే ఆ ఏరియాలో ఉన్న పని చేసిన వాళ్ళని కనుక్కోవాలి, ఆ రోజు ఏం జరిగిందో కనుక్కుంటే కానీ మనకి ఏమీ తెలియదు అని చెప్పి ఆ ఏరియాకి వెళ్ళబోతుండగా ఇంతలో రుద్ర వెళ్ళి అక్కడున్న పనిచేసే వాళ్ళని మీరు ఎవరైనా చూసారా అని చెప్పగానే అక్కడున్న ఒక వ్యక్తి అవునండి మేము చూసాము, అక్కడ ఒక ముసలతన్ని ఒక అబ్బాయి వేధిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, కొట్టాడు, ఈలోపు తన్ని కొడుతుండగా ఇంకా ఆ ముసలతను తట్టుకోలేక వెనక్కి తోశాడు, ఇంకా అకస్మాత్తుగా అనుకోకుండా ఆ అబ్బాయి పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు అని చెప్పగా రుద్ర అయితే ఇక ఈ విషయం మీరు ఎక్కడ చెప్పకండి అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్ని రోజులు మీరు మాతోనే ఉండండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు రుద్ర. ఇక మిగతా వాళ్ళు కూడా అక్కడ చూడడంతో ఇంకా రుద్ర చేసిన పనికి భయపడిపోయి చెప్పకుండా సైలెంట్ అయితే అయిపోతారు. ఇంకా అదే ప్లేస్కి
క్రిష్ అయితే వెళ్తాడు. క్రిష్ వెళ్ళి అక్కడ అందరినీ కనుక్కోగా ఒక వ్యక్తి అయితే అవునండి మేము చూసాము ఆ అబ్బాయి అతన్ని చాలా బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, కొట్టాడు, బెదిరించాడు, మేము అవన్నీ చూస్తూనే ఉన్నాము. ఇంకా అతన్ని చంపబోతుండగా అతను కాపాడుకోనే ప్రయత్నంలో వెనక్కి తోశాడు. ఈలోపు అతను కింద పడిపోయాడు, కావాలని చేయలేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా క్రిష్ అయితే ఈ విషయాన్ని మీరు కోర్టుకు వచ్చి చెప్పగలరా అని చెప్పేసి అంటాడు. తప్పకుండా సార్ అని చెప్పేసి అనగానే ఇంకా క్రిష్ అయితే కోర్టుకి తీసుకొస్తారు. ఇంకా కోర్టులో ధనంజయ్ అయితే ఇక ప్రత్యక్ష సాక్షిని తీసుకురాకపోవడంతో ఇంకా విశ్వనాథే దోషి అని చెప్పేసి అతనికి శిక్ష విధించే టైంకి క్రిష్ అయితే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు అంటూ బయటికైతే లోపలికైతే వస్తారు. ఇక సత్య క్రిష్ని అలాగే పక్కన వ్యక్తిని చూసి చాలా సంతోషిస్తుంది. యువర్ ఆనర్ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఇతనే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చూశాడు, మీకు చెప్తాడు అని చెప్పేసనగానే బోన్లోకి పిలిపిస్తాడు ఈ వ్యక్తిని. ఇంకా బోన్లోన ఆ వ్యక్తి జరిగినంత చెప్పడంతో ఇంకా సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకా విశ్వనాథ్ ఏ తప్పు చేయలేదు, కేవలం తన ప్రాణరక్షణ కోసమే ఇలా చేశాడు అని చెప్పి విశ్వనాథ్ అయితే విడిపిస్తారు. ఇంకా ఈ విషయం తెలిసిన మహాదేవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక సత్య అయితే పరిగెట్టుకుని వెళ్ళి క్రిష్ని హత్తుకొని థ్యాంక్ యూ క్రిష్, నేనంటే నీకు నిజంగా చాలా ఇష్టం అని చెప్పేసి సంతోషంగా క్రిష్ని అయితే పట్టుకుంటుంది సత్య. ఇంకా సత్య కౌలించుకోగానే క్రిష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాబోయే ఎపిసోడ్ ఇలాగే ఉంటుందండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.